కౌశిక్ యాకలాంటి. నేను రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ ఆంధ్ర తెలంగాణ స్టేట్లకు సంబంధించి ఏరియా 9 అంటాం. ఆ స్టేట్కి నేను వైస్ చైర్మన్, ఈయన చైర్మన్ గారంటే మక్సూర్ అహ్మద్ ఈ పేరు. ఈయన మా విజయవాడలో మేము సభ్యులు అమరావతి రౌండ్ టేబుల్, విజయవాడ రౌండ్ టేబుల్ అంటాం 2 చాప్టర్. ఈయన అమరావతి రౌండ్ టేబుల్ చైర్మన్ అశ్విన్ గారు, ఈయన విజయవాడ రౌండ్ టేబుల్ సెక్రటరీ ఆదిత్య గారు, డాక్టర్ ఆదిత్య గారు. మా రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ ఏంటంటే 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసులో ఉన్న సభ్యులు ఉన్నారు. సో మేమేం చేస్తాం, మా సంపాదనలో ప్రతి రూపాయలో 10 పైసలు సర్వీస్ దృక్పథంతో ముందుకెళ్తూ ఉంటాం. మా కార్యకలాపాలు అలా ఉంటాయి. మా సంస్థ దేశం మొత్తం మీద 140 నగరాల్లో, వివిధ నగరాల్లో ఉందన్నమాట. అయితే ఈ ఫ్లడ్ రిలీఫ్ ఎప్పుడైతే మనకు వరద వచ్చి విజయవాడలో అవుతుందో, మా రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళతో సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు 5,000 కుటుంబాలకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఇంకా సరుకులు, నిత్యావసర సరుకులు ఫండ్ వచ్చింది. దాంట్లో ఏంటంటే వాళ్ళకి నెల రోజులు బియ్యం దగ్గర నుంచి ఉప్పు, పప్పు, వంటకు సంబంధించిన సామాన్లన్నీ, ఆయిల్ ప్యాకెట్స్ సైతం అన్నీ మేము 1 నెల రోజులు ఇస్తున్నాం. అలాగే ఒక్కొక్కటి పెట్టుబడి కూడా దాంతోపాటు మేము ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక 20 లక్షల రూపాయల వరకు వివిధ రకాల మస్కిటో నెట్స్ కానీ, నిత్యావసర సరుకులు కానీ, దుప్పట్లు కానీ చాలా విధాలుగా ఎక్కడైతే బాగా ఎఫెక్ట్ అయ్యారో ఆ ఏరియాల్లోకి వెళ్ళి మా అంతటి మేము డిస్ట్రిబ్యూట్ చేసాం. పాలు, వాటరు అన్నీ. ఈరోజు అలాగే ఇలాంటి కిట్లు మొత్తం 5,000 కిట్లు అంటే 20,000 మంది ప్రజలకి ఉపయోగపడేట్టుగా ఈ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఇవాళ 3,600 కుటుంబాలకి ఇస్తున్నామండి. గతంలో కూడా చాలా చేసాం. విజయవాడలో మేము 40 సంవత్సరాల నుంచి మా సొంత కార్యక్రమాలు ఉన్నాయి. భారతదేశంలో 60 సంవత్సరాల నుంచి ఉన్నాయి. గతంలో కూడా చాలా చేసాం. మా మెయిన్ మోటివ్ ఏంటంటే ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్ అంటాం. అంటే స్కూల్స్కి సంబంధించిన స్కూల్ బిల్డింగ్లు కట్టడం, లేని స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రిపేర్లు చేసి రీకన్స్ట్రక్షన్ చేయడం, అలాగే లేడీస్ స్కూల్స్ పర్టికులర్గా సంబంధించిన సదుపాయాలు కల్పించడం, టాయిలెట్ బ్లాక్స్ కల్పించడం, ఇలాంటివన్నీ మేము చేస్తాం.